అందరికీ. సో ఇప్పుడు మనం బాల్డా కేవ్స్లో ఉన్నాము. సో బాల్డా కేవ్స్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాము. అలానే ఈ బాల్డా కేవ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఎందుకు వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బాల్డా కేవ్స్ అనేవి నాగేశ్వరి హిల్ టాప్ మీద ఉందన్నమాట. నాగేశ్వరి హిల్ అనేది చాలా హైయెస్ట్ రేంజ్ ఆఫ్ హిల్ అనమాట. సో ఇదంతా కూడా ఒడిస్సా కోరాపుట్ డిస్ట్రిక్ట్ దగ్గరికి వస్తుంది, నియర్ నందాపూర్ అని చెప్పొచ్చు. సో మనం ఎటు నుంచి రావాలంటే ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ అనమాట, మీకు గుర్తుంటాయని చూపిస్తున్నాను ఈ హౌసెస్ వచ్చే వే ఎలా ఉంటుందని. ఇది పెద్దబయలు దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో పెద్దబయలు ఎక్కడ ఉంది, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియనట్టు అయితే పెద్దబయలు అనేది పాడేరు దగ్గర ఉంది. పాడేరుకి పెద్దబయలుకి 35 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్దబయలు నుంచి బాల్డా కేవ్స్ అనేవి ఒక 25 km ఉంటుంది. సో రోడ్ అక్కడక్కడ ఇలానే ఉంటుంది, హిల్ అనమాట. ఇది టాప్ ఆఫ్ ద హిల్కి వెళ్ళేటప్పుడు రోడ్ ఇలా ఉంటుంది కొన్ని చోట్ల. సో చూసుకుని వెళ్ళాలి, కార్స్ వెళ్ళిపోతాయి. వర్షం పడినప్పుడు అవాయిడ్ చేయాలి, లేదంటే మట్టి రోడ్డు కాబట్టి బాగోదు. కొంచెం వెళ్ళాక కాంక్రీట్ రోడ్ ఉంటుంది. సో దీనికి ఎలా రావాలి అంటే అస్సలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకి వైజాగ్ నుండి పాడేరు అనేది అరౌండ్ 100 km ఉంటుంది, 100 కిలోమీటర్స్. ఎలానో వంజాంగి అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ, తెలియకపోతే పాడేరులో మోస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వంజాంగి. వైజాగ్ నుంచి పాడేరు 100 కిలోమీటర్స్, పాడేరు నుండి పెద్దబయలు 35 km. అలానే పెద్దబయలు నుండి పెద్దబయలు ఒడిస్సా బోర్డర్స్ అనమాట. సో పెద్దబయలు నుంచి బాల్డా కేవ్స్ 25 km ఉంటుంది. సో ఇదన్నమాట. ఇదంతా ఇప్పుడు చెప్పిన అడ్రస్ అంతా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనమాట. అదే అరకు ఇవి ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్. సో ఇది అక్కడి నుంచి ఒడిస్సాలో ఉందన్నమాట ఈ బాల్డా కేవ్స్ అనేవి. సో మొత్తం చుట్టూ లొకేషన్ ఇలానే ఉంటుంది, చాలా టాప్ ఆఫ్ ద హిల్ మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డియోమోలి ఎలా ఉంటుందో అలానే చాలా పెద్ద ఎత్తైన కొండ. ప్రతి దగ్గరికి చూడండి, మీకు చూస్తే తెలిసిపోతుంది, కార్లు వెళ్ళిపోతాయి. ఓన్లీ కేవ్ కోసం అయితే రావక్కర్లేదు, బట్ ఇక్కడ ఈ కేవ్ దగ్గరే ఇంకొక సైడ్ తీసుకుంటే ఈ కేవ్ పైన హిల్ ఉంటుంది. సో ఆ హిల్ పైన లేక్ ఉంటుంది. సో అది నాగేశ్వరి హిల్, అది నేను నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ బాల్డా కేవ్స్ గురించి తెలుసుకోండి, రెండు ఒకే దగ్గర ఉంటాయి, బాల్డా కేవ్స్, నాగేశ్వరి హిల్ టాప్ అనమాట. సో ఇదే బాల్డా కేవ్స్ యొక్క ఎంట్రీ పాయింట్. సో లోపలికి వెళ్ళాక మనకి లైట్ అనేది పర్వాలేదు, బాగానే ఉంటుంది మిగిలిన కేవ్స్తో పోలిస్తే దీంట్లో. సో ఇది పూర్వం బుద్ధిస్టుల కోసం, అలానే మాంగ్స్ వచ్చి ఇక్కడ స్పిరిచువల్ పూజలని, ఇంకేముంటాయి మెడిటేషన్స్ అని, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. సో ఇది వన్ ఆఫ్ ద ఓపెన్ అనమాట. ఇక్కడ 2 ఓపెన్స్ ఉంటాయి, ఇదొకటి అలానే ఇంకొక సైడ్ ఒకటి ఉంటుంది. సో మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో సన్ షాడో పడుతుంది ఓన్లీ ఆ 2 పాయింట్స్లోనే, ఆ 2 ప్లేసెస్లోనే. సో చూడొచ్చు, మీరు చూస్తేనే తెలుస్తుంది.
ఈ లోపల ఒక గుడి ఉంటుంది, అది డోంగర్ డే అని చెప్పేసి ఇక్కడ ఉండే ట్రైబ్స్ ఉంటారు కదా, లోకల్ ట్రైబ్స్, వాళ్ళు పూజించే దేవత అనమాట. ఇక్కడ అకేషనల్గా పూజలు జరుగుతూ ఉంటాయి. సో సమ్ ఫెస్టివల్స్, ట్రైబల్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ లోపల జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది క్లియర్ వ్యూ అనమాట. ఇది లైమ్ స్టోన్ ఫార్మేషన్ అనమాట ఈ కేవ్ అంతా. సో అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ పైన లేక్ ఉంటుంది, కేవ్ పైన నాగేశ్వరి హిల్ టాప్ వ్యూ ఉంటుంది. సో ఆ పైన లేక్ వ్యూ ఉంటుంది, అది నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. చాలా 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 బాగుంటుంది. సో ఎలానో డియోమోలి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఆగి వెళ్ళి చూసుకోవచ్చు. అన్నీ ఒకటే సైడ్ ఉంటాయి. సో ఒకటే సైడ్ అంటే కొంచెం డైరెక్షన్స్ మారుతాయి, బట్ ఇదంతా ఒడిస్సా, కోరాపుట్, నందాపూర్ ఇవన్నీ దగ్గర దగ్గర అనమాట. సో ఇది ఇంకొక ఓపెన్ అనమాట, ఇంకొక సైడ్ ఉన్న ఓపెన్ ఇది. సో చెప్పాను కదా, ఇదే గృహ లోపల ఉన్న ఒక టెంపుల్. ఇది మాకు పెద్ద బయలుకి ఒడిస్సా బార్డర్ అనమాట. సో మాకు దగ్గర బాగా. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎలానో అరకు ఇలాంటివి విజిట్ చేయాలి అనుకుంటారు కదా, వంజంగి. సో అప్పుడు ప్లాన్ చేసుకుంటే సెట్ అవుతుంది. సపరేట్గా ఇంత దూరం వీటి కోసం రావడం అంటే కష్టం. సో అక్కడికి వచ్చినప్పుడు జస్ట్ అరకు ఒకటే చూసి వెళ్ళిపోకుండా ఇలాంటివన్నీ పక్కన అంటే మరీ పక్కన